ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం చెప్పాను, ఆ రోజు నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను మీ అందరికీ. ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాం 1,00,000 మంది పారిశ్రామికలు చేస్తానని, ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేస్తానని చెప్పాను. ఈరోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టారు. పట్టణ ప్రాంతంలో వీళ్ళల్లో 33,899 మంది పెట్టారు. ఇది చూసినప్పుడు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరంతా కూడా నీతి నిజాయితీగా ఉన్నారు. కొంతమంది ఎవరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టాలని చూస్తారు, సరిగా కూడా కట్టరు. కానీ మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకుకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. రెండోది ఎంత కావాలంటే అంత అప్పిచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకే చెక్ ఇక్కడ చూశారు, 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 కాకుండా ఈరోజు మనకు ఒక శక్తివంతమైన వ్యవస్థ ఉంది. 84,66,000 మంది డాక్రాలో సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. 8,34,000 సంఘాలు ఉన్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకోసారి మీరు చూసినప్పుడు 27,426 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా మీరందరూ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు ఒక సంకల్పం చేశాను, ఇంటికొక పారిశ్రామికవేత్తని. ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డల పైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లుగా చూస్తున్నాం. ఏదైనా ఒక పని మంచి పనికి సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గర ఉంది.
30,000 కోట్ల రూపాయల అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది.